హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. మార్నింగ్ రష్ అవర్. యాక్చువల్గా ఇవాళ నేను చెబుదాం అనుకున్న మోటివేషనల్ థింగ్ ఏంటంటే, మనము ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నామంటే ఒక 30 years బ్యాక్, అరౌండ్ 30 to 35 years బ్యాక్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఘోరంగా ఉండేది. అంటే అప్పుడు అటు గవర్నమెంట్ జాబ్ కాదు, ఇటు ప్రైవేట్ జాబ్ కాదు అన్నట్టు ఉండేది ఒక పర్టికులర్ జనరేషన్. ఇక అలాంటప్పుడు ఆల్మోస్ట్ నా జనరేషన్ అనుకోండి. సో రకరకాల ఆలోచనలు, రకరకాల దారులు. అప్పుడు ఏదో ఒక రకంగా బతకడానికి రకరకాలుగా ఆలోచించే వాళ్ళం అనమాట. అంటే ఏంటంటే కేబుల్ టీవీ అని ఒకటి స్టార్ట్ చేసాం. తర్వాత ఇలాంటి ఐడియాలన్నీ పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు ఈ డబ్బున్న వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి అనే టాపిక్కి నేను ఎందుకు తీసుకొచ్చానంటే, పెద్ద కంపెనీస్ ఏవైతే ఇప్పుడు జాబులు ఇచ్చినాయో వాళ్ళందరి దగ్గర డబ్బులు బాగున్నాయి. ఏ కంపెనీ అన్నా తీసుకోండి మీరు, రిగార్డ్లెస్ ఆఫ్ ఇండియా, యూకే, యూఎస్, ఎక్కడైనా పర్లేదు. సో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఏఐ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. చేయటం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో జాబ్స్ తగ్గిపోతాయని అందరు చెప్తున్నారు. సరే, జాబ్స్ వస్తే మంచిదే. అయితే ఇప్పుడు నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, మీరు ఏ ఏరియాలో ఉంటారో, మీరు ఉన్న ఊర్లోనే ఈ బీటెక్ అయిపోవటం, హైదరాబాద్ పోవటం, వస్తే క్యాంపస్లో జాబ్ చేసుకోవడం, లేదంటే అమీర్పేటలో కోర్స్ నేర్చుకొని జాబులు ట్రై చేసుకోవడం కాకుండా, ఉన్న ఏరియాలో అదర్ దెన్ హైదరాబాదు మీరు ఏ ఏరియాలో, మీ ఊరు విలేజ్ అయితే విలేజ్, టౌన్ అయితే టౌను, అక్కడ దగ్గరలో ఏదన్నా ఒక థాట్ క్రియేట్ చేసుకోండి. మనం ఏమైనా చేయగలమా ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు కంప్యూటర్ అనేది క్లౌడ్ ఇంజనీరింగ్ అయిపోయింది. అంటే మనం ఎక్కడి నుంచైనా కంప్యూటర్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఒకప్పుడు ఏంటంటే ఆఫీస్కి వెళ్ళి పని చేయాల్సి వచ్చేది, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఊర్ల నుంచి కూడా చేస్తున్నారు. సో అలాగా మీరు ఏదైనా ఒక థాట్ ఇంప్లిమెంట్ చేయగలరా. అప్పట్లో కేబుల్ టీవీలు అనో, లేకపోతే పెద్దవాళ్ళకి మెడిసిన్స్ కొనకు రావడం అనో, జాబులు లేనప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఆలోచనలతోటి వచ్చారనమాట. తలా ఇంత వేసుకొని ఒక నలుగురు కలిసి ఒక చిన్న చిన్న బిజినెస్లు చేయడం అనో, అలా ఏదన్నా మంచి థాట్ అలా మీరు ఉన్న ఏరియాలో కనుక చేసుకోగలిగితే ఏంటంటే, ఇప్పుడు హైదరాబాద్లో ఉండేటువంటి ఖర్చులు టౌన్లో, విలేజ్లో ఉండవు అనమాట. కాబట్టి ఏమవుతుందంటే, మీరు ఉన్న చోటే ఉంటారు, ఫ్యామిలీ దగ్గరే ఉంటారు, ఫ్రెండ్స్ని మిస్ అవ్వరు. సో మీరు చూసుకోండి, ఒక టీమ్ ఆఫ్ పీపుల్ కనుక కలిసి ఏఐ యూజ్ చేసి ఏదన్నా మనం క్రియేట్ చేయగలమా. ఫామ్స్ ఉన్నాయి, ఫామ్స్కి ఏదన్నా కొత్తగా మనం ఏమన్నా చేయగలమా. ఐడియాస్ థింక్ చేయండి. వెళ్ళి ChatGPTని అడగండి, అదే చెప్తుంది, రకరకాల ఐడియాలు చెప్తుంది. సో ఇప్పుడు ఫ్యూచర్లో ఫామ్ బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు పొలాలు అవి అన్నీ మళ్ళీ పెరుగుతాయి. అప్పుడు ఉండే కంటే ఇప్పటి నుంచి ప్రయత్నం చేసుకోవడం బెటర్. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.